నమస్తే లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్న లీడర్ భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు. ఇలా అనేకంటే అవంతి శ్రీనివాస్ అంటే అందరికీ సుపరిచితులు. సో భీమిలి నియోజకవర్గంలో ఆయన చూసిన సమస్యలు ఏంటి, భీమిలి నియోజకవర్గంలో ఆయన గెలుపు అవకాశాల మీద శ్రీనివాస్ గారు ఏమంటున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. సో భీమిలి మీకు ఇంతకు ముందు కూడా చేసినటువంటి నియోజకవర్గం, మధ్యలో కాస్త దూరం అయ్యారు, మళ్ళీ ఇప్పుడు భీమిలికి వచ్చారు. ఏంటి భీమిలితో మీకున్న అనుబంధం ఏంటి, ఎందుకు పట్టుబట్టి భీమిలి తీసుకున్నారు? పట్టుబట్టే లేదు, నాకు రాజకీయంగా జన్మనిచ్చింది భీమిలి నియోజకవర్గం కాబట్టి నాకు తల్లి లాంటిది ఈ నియోజకవర్గం. తప్పనిసరిగా నేను ఏ సేవా కార్యక్రమం చేయాలన్నా మొట్టమొదటి భీమిలి నుంచే నేను మొదలుపెట్టడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ భీమిలి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా ఆశ. ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో చాలా అరాచకం, అవినీతి ఎక్కువైపోయింది ప్రతి ఆఫీసులో కూడా. అలాంటిది ప్రతి సామాన్యుడు కూడా ఏ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే పని అయ్యే విధంగా ఉండాలి. ఎలాంటి రికమెండేషన్, ఎలాంటి లంచాలు లేకుండా మొట్టమొదటి. అలాగే స్థానికంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్య కావచ్చు, చిట్టివలస జూట్ మిల్లు కావచ్చు, ఆర్టీసీ కాంప్లెక్స్, మధురవాడలో ఒక డిగ్రీ కాలేజీ, ఇక్కడ ఆనందపురంలో జూనియర్ కాలేజీ, ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ, ఇలాంటి సమస్యలను కూడా పరిష్కారం చేసి ఇక్కడ చాలా స్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ కాలనీలు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మరి ఒక ఆదర్శ నియోజకంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. దీంట్లో నా వ్యక్తిగత స్వార్థం లేదు, ఓన్లీ నియోజకవర్గ అభివృద్ధి నా ఏజెండా, మెయిన్ ఎజెండా. సో ఎలాంటి సమస్యలు చూస్తారు అంటే, ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, గంటా శ్రీనివాసరావు. సో మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారు, ఏం సమస్యలు చూశారు? సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న సమస్యను సాల్వ్ చేయడంలో సఫలీకృతం అయ్యారా? అవ్వలేదు, అందుకే కదా ఆయన మన నియోజకవర్గం మారిపోయాడు. చిట్టివలస జూట్ మిల్లు ఓపెన్ చేయించలేకపోయారు, ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టలేకపోయారు, జగ్గంగడ్డ రిజర్వాయర్ చేయించలేకపోయారు, సింహాచలం పంచగ్రామాల భూ సమస్య కూడా లాస్ట్లో ఒక ఎన్నికల స్టంట్ కింద జీవో తీసుకొచ్చారు, అది కూడా పరిష్కారం చేయలేకపోయారు. ఇలా అన్ని రకాలుగా చేయలేకపోయారు కాబట్టి ఇదే. వైద్యానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ పేదలు, అలాగే రోజువారీ కార్యక్రమాలు చేసుకునేటటువంటి కుటుంబాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. 20 బెడ్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు, అది ఏమాత్రం సరిపోదు. విజయనగరం నుంచి విశాఖపట్నం వరకే కేజీహెచ్కి వెళ్ళడానికి మధ్యలో ఎలాంటి హాస్పిటల్ సదుపాయం లేదు. ఒక భీమిలికే కాదు, భీమిలి కానీ ఆనందపురం, పద్మనాభం చుట్టుపక్కల మండలాలకి తప్పనిసరిగా భీమిలి హాస్పిటల్ని కనీసం 100 బెడ్ కాకపోయినా 50 బెడ్ అని హాస్పిటల్ చేస్తే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. అలాగే మత్స్యకారులకు కూడా మరి ఇక్కడ రక్షణ గోడ కట్టించాలి. ఎందుకంటే మొన్న కూడా సముద్రం కోత గురైంది ఇక్కడ, దానివల్ల మత్స్యకారులు కూడా భయపడుతున్నారు. జట్టి కూడా లేకపోవడం వల్ల వీళ్ళంతా కూడా విశాఖపట్నం వెళ్ళి మరి చాలా ఇబ్బంది పడి చాలా దూరం వెళ్ళి అక్కడ చేపలు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇలా స్థానికంగా ఈ సమస్యలని అడ్రస్ చేయడం. మత్స్యకారులకు సంబంధించిన జట్టి డిమాండ్ ఒకటి ఉంది, హామీ కూడా ఇచ్చారు గత ఎన్నికల్లో. అలాగే పరిశ్రమలు ఆల్రెడీ నేను ఉన్నప్పుడు మూలగుద్దులో ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి అది చేయడం జరుగుతుంది. పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలతో మత్స్యకారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ వ్యర్థాలు ఇక్కడ ఏం లేవు పరిస్థితులు. ఇక్కడ దివీస్ తప్పనించి దివీస్ కూడా పొల్యూషన్ విషయంలో రాజీ పడే విషయం లేదు. తప్పనిసరిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తోటి మాట్లాడి దానికి ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు చేయాలో అన్ని చేస్తారు. విద్యకు సంబంధించి మీరు ప్రముఖ విద్యా సంస్థ అవంతికి మీరు అధినేతగా ఉన్నారు. సో ఈ ప్రాంతాల్లో విద్యకు సంబంధించి ఇంకెలాంటి ఆలోచనలు ఉన్నాయి మీకు? అదే చెప్పాను కదా, ఇప్పటికీ కూడా చాలా వెనకబడిన ప్రాంతం అండి 3 ఉత్తరాంధ్ర. నేను ప్రైవేట్ కాలేజ్ నాకున్నా కూడా 50% ఆఫ్ ది పీపుల్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ చదివే పరిస్థితి లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాగానే అమ్మఒడి పథకం ద్వారా మరి 15,000 రూపాయలు వేసి పిల్లలందరినీ కూడా ఉచితంగా చదివిస్తానని చెప్పారు. తప్పనిసరిగా నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా అంటే చిన్నపిల్లలు ఓట్లు వేస్తాను కాదు, ప్రతి హై స్కూల్లో కూడా రిజల్ట్ 50 to 60% ఉండేది, అందుకంటే ఎక్కువ ఉండేది కాదు గవర్నమెంట్ స్కూల్స్ నియోజకవర్గం మొత్తం. నేను విద్యావేత్తగా రాజకీయాలకు వచ్చాను కాబట్టి నా సొంత డబ్బులతోటి ఎవ్రీ ఇయర్ 5 లక్షలు పెట్టి స్టడీ మెటీరియల్ కొని 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా పనిచేసి వెళ్ళిపోయే టైంకి 80% ప్రజలకి తీసుకొచ్చాను. తప్పనిసరిగా విద్య, వైద్యం ఈ రెండింటి కూడా ప్రాధాన్యత జరుగుతుంది. 5 ఏళ్ల క్రితం మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు బీఆర్పీ నుంచి, మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత వచ్చారు. ఇప్పటికి ఈ మధ్యలో టెన్యూర్లో ఏమైనా చేంజెస్ కనిపించాయి ఇక్కడ భీమిలిలో మీకు? నేను ప్రజారాజ్య పార్టీ ఎమ్మెల్యే గెలిచాను, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సేవలు అందించాను. అలాగే తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా గెలవడానికి నా వంతు సహకారం అందించి వాళ్ళ విజయంలో నా ప్రముఖ పాత్ర పోషించాను. కాబట్టి ఈ రోజున అన్ని నియోజకవర్గాల అన్ని పార్టీలు ఓటు అడిగే హక్కు నాకు ఒక్కడికే ఉంది. తప్పనిసరిగా స్థానికంగా అందుబాటులో ఉంటాం. మరి ఎవరికి ఏ సమస్య వచ్చినా
తప్పనిసరిగా స్పందించడం. ఇప్పుడు ఇక్కడ ఇదే కదా బోయి వీధిలో గతంలో ఇల్లు కాలిపోయిన 2011లో ఇవన్నీ కూడా పట్టాలు లేవు. విజయనగరం మహారాజు పేరునుంటే ఆనాడు మరి వారితో మాట్లాడి ఇల్లు కాలిపోతే ఇల్లు పట్టాలు కూడా మార్పించడం, తర్వాత వాళ్ళకి సామాన్లు కూడా సొంత డబ్బులతో కొనించడం జరిగింది. సో మనం ప్రజాసేవ పరమావధిగా చేస్తున్నాం కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. మత్స్యకారులకు సంబంధించి మీరు ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు, వాళ్ళ నుంచి మీకు వినతులు వస్తుంటాయి. ఎలాంటి ప్రధాన సమస్యలు వాళ్ళు మీ ముందుకు తీసుకొస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఇంతకుముందు చనిపోతే ఎక్స్గ్రేషన్ 2 లక్షలు ఉండేది. ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు చేస్తారని చెప్పారు. అలాగే డీజిల్ ఇప్పుడు మన బోట్ల మీద ఫైబర్ బోట్ల మీద డీజిల్ సబ్సిడీ కొంచెం తక్కువ ఉంది. ఆ డీజిల్ సబ్సిడీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే వీళ్ళకి 45 రోజులు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వేట మీద నిషేధం ఉంటుంది సముద్రంలోకి వెళ్ళకుండా. ఆ 45 డేస్ వీళ్ళకి జీవనోపాధి కోసం చాలా తక్కువ ఇస్తుంది ప్రభుత్వం ఇచ్చే బియ్యం కానీ రేషన్ కానీ ఇవన్నీ. దాన్ని 15,000 రూపాయలు చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పెన్షన్ ఇప్పుడు 50,000 రూపాయలు 50 ఏళ్ళకి పెన్షన్ వస్తుంది వీళ్ళకి. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే 40 సంవత్సరాలకి పెన్షన్ వస్తుంది. ఈ రకంగా అన్ని రకాలుగా మత్స్యకారులు కాదు, ఒక బీసీలు కాదు, ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, అందరినీ కూడా అది కూడా జరుగుతుంది. భీములకి వచ్చే సగం కొంచెం అర్బన్ ఏరియా కలుస్తుంది, రూరల్ ఏరియా కలుస్తుంది. సో ఈ మిక్స్డ్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మొత్తం మూడు కలుస్తూ ఉంటాయి. సో సమస్యలు డిఫరెంట్గా ఉంటాయి. ఏం గమనించారు మీరు? ఈ మూడింటికి మీ దగ్గర ఉన్న సొల్యూషన్? మెయిన్ నియోజకవర్గం అంతా ఎక్కువగా నేను అబ్జర్వ్ చేస్తుంది 2 సమస్యలు ఉన్నాయండి. డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువ ఉంది, తర్వాత హౌసింగ్ సమస్య ఉంది. చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షలు ఇల్లు కట్టాం అది ఇదని చెప్తున్నాడు. ఎవరు కూడా ఒక్కరు డబుల్ బెడ్రూమ్ నేను రాలేదు, ఒక్క ఇల్లు కూడా రాలేదు. మరి డబుల్ బెడ్రూమ్ తెలంగాణ ఇక్కడ కాదు, ఇక్కడ హౌసింగ్ ఇస్తారని చెప్పారు. ఈ దేశంలో ఒక 10 లక్షల ఇల్లు కట్టించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, ముఖ్యమంత్రిగా ఉండి. మళ్ళీ అంత లార్జ్ స్కేల్లో రాలేదు. మరి మొన్న ఢిల్లీలు కట్టించుకున్నాం అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏదో ఎలక్షన్స్ అంటూ. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా మెయిన్ అదే వాళ్ళకి అడిగేది ఇల్లు, వాటర్. ఇప్పుడు ఉదుహుద వచ్చింది. ఉదుహుద వచ్చినప్పుడు చాలా మేరకు వైజాగ్ అనేది వైప్ అవుట్ అయ్యేటట్టు అయిన తర్వాత చాలా అభివృద్ధి చేసాం. ఉదుహుద్కి ముందు వైజాగ్, తర్వాత వైజాగ్ టీడీపీ చూపించారు. ఏం లేదు, భీమిలి వచ్చారు. మన విశాఖపట్నం నుంచి భీమిలికి 4 lanes రోడ్డు 60 కోట్లతో ఆ రోజు శంకుస్థాపన చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఫినిష్ చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 lanes రోడ్డుని భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్టెన్షన్ చేసి దీన్ని కారిడార్ కింద డెవలప్ చేస్తాం. తప్పనిసరిగా టూరిజం ప్రాంతంగా, పారిశ్రామిక ప్రాంతం కూడా అభివృద్ధి చేయడం. టూరిజంగా కానివ్వండి, ఐటీ పరిశ్రమలకు సంబంధించి విశాఖకి ఇంత దూరంలో ఉన్నా కూడా భీమిలి ఇంకా వెనకబడిన ప్రాంతంగానే కనపడుతుంది. చూడండి ఒకసారి లేకండి. ఇప్పుడు మీరు ఆర్కే బీచ్ చూశారు, ఈ బీచ్ చూశారు, డిఫరెన్స్ అటు చూపించాయి చూడండి. ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి 5 సంవత్సరాలు. విశాఖకి ఇంత దగ్గరగా ఉన్నా ఇంకా ఇంత వెనకబాటుకు కారణం ఏంటి? దానికి మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? తప్పనిసరిగా అండి నిర్లక్ష్యం. అసలు 80% విలేజ్ కానీ వార్డులు కానీ ఆయన ఎమ్మెల్యేగా తిరగలేదు, అందుకే వెళ్ళిపోయాడు. ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత రాబట్టే ఇప్పుడు ఈయన కూడా అందుబాటులో ఉండే వ్యక్తి కాదు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే వ్యక్తి కావాలి. కానీ ఏదో ఓట్లప్పుడు రావటం, ఓట్లు అయిపోయి వెళ్ళిపోవటం అలాంటి వ్యక్తిని కోరుకుంటున్నారు. విశాఖకు సంబంధించి ఐటీ సెక్టర్ని తీసుకొచ్చామని చెప్పి టీడీపీ ప్రభుత్వం చెప్తుంది. మొన్నటిదాకా మీరు కూడా టీడీపీలో ఉన్నారు. నిజంగా విశాఖలో ఏ మేరకు అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయనకి విశాఖపట్నం అంటే సీఎం గారికి ఎయిర్పోర్ట్లో దిగటం, నోవాటాలకు వెళ్ళటం, మీటింగ్ పెట్టడం అదే అభివృద్ధి అనుకుంటున్నాడు. అనేది కాదు, చాలా స్లమ్స్ ఉన్నాయి. తర్వాత రూరల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చిట్టివేళ జూట్ మిల్లుకి 50 crores బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే ఆ మిల్లు ఓపెన్ అయ్యేది. 5,000 మంది కార్మికులు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా 10,000 మంది బతికేవాళ్ళు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ 30 కోట్లు ఇవ్వడానికి ఆయన 3 చెరువులు నీళ్లు తాగించారు మాకు. ఇలా పనికొచ్చే చేయకుండా పనికిరాని అన్నీ ఎట్ల మీద ఆర్భాటాలకి, ప్రచారాలకి ఖర్చులు ఎక్కువ పెట్టడం, దానివల్ల ప్రజలు ఇది ఇవ్వటం. పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్తూ ఉన్నారు విశాఖ. చూడండి, మీరు చూడండి, బీచ్ చూడండి, చూస్తున్నాను. మీరు అంటే భీములు ఇలా కనపడుతుంది కానీ విశాఖ మరో పక్క అభివృద్ధి చేస్తామని ఏం చేశారు? అక్కడ ఆర్కే బీచ్లో వేసిన రోడ్డు మీద రోడ్డు వేయటం, వేసిన ఫుట్పాత్ మీద ఫుట్పాత్ వేయటం, అదే అభివృద్ధి. ఇక్కడ చూడండి, చూడండి కనిపిస్తుంది. అది కాదు కదండి. డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడు అవ్వటం, పేదవాడు ఇంకా పేదవాడు అవ్వటం కాదు కదా. పేదవాడిని మనం చేయాలి. కానీ ఇప్పుడైనా అన్ని పథకాలు కూడా కాపీ కొడుతున్నారు. జగన్ గారు ఈయన పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చాడు. జగన్ గారు 2,000 పెన్షన్ ఇస్తానంటే ఈయన కూడా 2,000 అన్నారు. సరే జగన్ గారు 3,000 అంటే ఈయన కూడా 3,000 అంటారు. ఏంటది? జగన్ కాపీ కొట్టారని అంతే కదా. ఎన్టీఆర్ సూచిస్తామంతా పెట్టారు. ఎక్కడ ఇప్పుడు చూసారు కదా మీరు.
వాటర్ సమస్య ఉంది అన్ని చోట్ల, ఇక్కడ లేదు. సో ప్రధానంగా మీరు చంద్రబాబుని కానీ టీడీపీని కానీ ఎక్కడ విభేదించారు, వైసీపీలోకి మారడానికి కారణం ఏంటి? అదే చెప్తున్నాను, ఏదో పదవుల కోసం లేదా ఇంకో దాని కోసం మారలేదండి. జగన్ గారు ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే ప్రత్యేక హోదా వద్దన్నాడు. ఆయన పోరాటమే కాదు, 5 ఎంపీలు కూడా రాజీనామా చేయించారు. నేను ఆ రోజు నాడు రాజీనామా చేద్దామని చెప్పాను. ఈయన మన రాజీనామా చేయకూడదమ్మా, పార్లమెంట్ ఉండాలి, పోరాడాలని చెప్పారు. సరే ఆయన సీనియర్ కదా, ఆయన మాటలు నమ్మి పార్లమెంట్ ఉన్నాం, పోరాడడం, అవిశ్వాసం కూడా పెట్టాం. మీకు తెలుసు ఎన్నిసార్లు. కానీ హోదా రాలేదు, ప్యాకేజ్ రాలేదు, 2 రాలేదు. పీయూష్ గోయల్ కూడా మేము చూశారు, మీరు ప్యాకేజ్ లెటర్ ఇచ్చారు. అంటే ఈయనకు అస్పష్టమైన విధానాలు, అయోమయ విధానాలు, రాష్ట్ర ప్రధానాల కంటే రాజకీయ ప్రధానాలు ఇంపార్టెంట్ అర్థమైంది నాకు. సో 2014 చేసిన మిస్టేక్ 2019లో చేయకూడదు. ఈ 2014 ఏం చెప్పారు, ఆయన బీజేపీతో మనం కలవాలి, కాంగ్రెస్ని భూస్థాపితం చేయాలన్నారు. ఇప్పుడేమంటున్నారు, కాంగ్రెస్ని గెలిపించాలి, బీజేపీని భూస్థాపితం. అంటే ఒక ఫరం స్టాండ్ లేకుండా, ఫరం డెసిషన్స్ లేకుండా ఎప్పుడు ఆయన ఎంతసేపు ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తున్నాం అంటారు. కాదు, లేదు, రాజకీయ ప్రయోజనాలు ఇంపార్టెంట్, రాష్ట్ర ప్రయోజనాలు నష్టం. అందుకే విభేదించడం జరిగింది. తర్వాత కొన్ని వర్గాలకి మేలు చేసే విధంగా చేయడం జరుగుతుంది. అవినీతి తారాస్థాయిలో ఉండడం, ఇవన్నీ కప్పించుకోవడానికి మోడీ గారిని తిట్టడం, జగన్ గారిని తిట్టడం. ఇప్పుడు వైసీపీ బీజేపీ తోటి, ఇటు టీఆర్ఎస్ తోటి లాలూచిపడి లోపాయికారి ఒప్పందాలతో నడుస్తుంది ఇప్పుడు ఎలక్షన్ అంతా కూడా. ఏంటి ఏముంది అసలు లాలూచి పడ్డానికి? ఇప్పుడు జగన్ గారికి ఏమన్నా ముఖ్యమంత్రి లేదా ఇదా? ఆయన పార్టీ అధ్యక్షులు, ఎలక్షన్లో ఫైట్ చేస్తున్నాడు. ఆయనకి అదే చెప్తున్నా కదా, ఆయన తప్పిదాలని ఎదురోడమే చూపిస్తాడు. ఆయన ఫస్ట్ ఆనాడు హరికృష్ణ గారు శవం ఉన్నప్పుడు టీఆర్ఎస్తో కలుద్దామని చెప్తున్నారు, కేటీఆర్తో మాట్లాడేది ఆయనే చెప్పాడు కదా. ఫస్ట్ టీఆర్ఎస్తో కలుద్దాం అనుకున్నాం మేము అని పబ్లిక్ ఆయనే చెప్పాడు. వాళ్ళు వద్దన్నారు కానీ కాంగ్రెస్ కలిసామని. అంటే ఆయన చేస్తేనేమో ఒప్పు, మిగిలిన చేస్తే తప్పు. ఇప్పుడు మీలా ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీలో చేరిన వాళ్ళందరి మీద టీడీపీ వాళ్ళు చేసి ఇక్కడ టికెట్లు రాయకు, లేదంటే కేసీఆర్ ఒత్తిడి వల్ల హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వారి వల్ల అందువల్ల వైసీపీలో చేరుతున్నారని వాళ్ళ ఆరోపణ. మీరు చేరారు కదా, మీ సమాధానం ఏంటి దానికి? తప్పు. నాకు టికెట్ ఇస్తున్నారు, ఎక్కడికి కావాలని అక్కడ టికెట్ ఇస్తున్నారు జిల్లాలో. టికెట్ గురించి నేను ఆ స్థాయిలో లేనప్పుడు, టికెట్ గురించి పార్టీ మారే స్థాయిలో లేను. మనకు రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్. ఇది ఒక ఫరంగా ఇప్పుడు జగన్ గారు ఉన్నాడండి, గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది ఏంటంటే, ఒకసారి ఎలక్షన్లో గెలిస్తే ఓడిపోతాం. ప్రతిసారి మనం విన్నింగ్ పాలిటిక్స్ చేయలేం కదా. నేను అంటున్నా ఫెయిర్ పాలిటిక్స్ లేవు ఆయన దగ్గర, చంద్రబాబు దగ్గర. ఎంతసేపు విన్నింగ్ కోసం ఏం చేస్తాడు ఆయన, ఎవరితో కలుస్తాడు ఆయన. దట్స్ నాట్ కరెక్ట్ నా దృష్టిలో. ఈయన ఏంటంటే ప్రత్యేక హోదా అదే బట్టు కూర్చున్నాడు జగన్ గారు. తర్వాత విశాఖ రైల్వే జోన్ కోసం అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను చేశాను. అధికార పార్టీలో ఉండి, ఎన్డీ అలయన్స్లో ఉండి కూడా ఆనాడు చంద్రబాబు కోపం వచ్చింది, వీళ్ళకి మిగిలిన కోపం వచ్చింది. చాలా కోపడ్డారు ఆయనకి ఇష్టం లేదు, మీరు అధికార పార్టీలో చేయకూడదు అది అని చెప్పారు. ఇవాళేమో పోరాటాలు చేయండి, దీక్షలు చేయండి అంటే ఆయన చేస్తే ఒప్పు, మిగిలిన చేస్తే తప్పు. పోరాటం చేశారు, ఇప్పుడు రైల్వే జోన్ ఇచ్చారు బీజేపీ, అది వాల్టర్లో చేశారు, మంచిదే. డివిజన్ ఇచ్చారు కానీ డివిజన్లు తీసేయడం తప్పదు. వాల్టర్ డివిజన్ అనేది 125 సిస్టమ్ లేదు, పూర్తి సంతృప్తిగా సగం సంతృప్తిగానో 125 సిస్టమ్ ఉన్న వాల్టర్ డివిజన్ తీసేయడం తప్పదు. కంపల్సరీ డివిజన్ ఇవ్వాల్సిందే. రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కేంద్రం మీద ఫైట్ చేస్తాం, వాల్టర్ డివిజన్ బ్యాక్ తెచ్చుకుంటాం. జోన్ ఇచ్చారు సంతోషం, కానీ డివిజన్ తీసేయడం అనేది తప్పదు. వాల్టర్ డివిజన్ ఇప్పటి నుంచి తీసేసిన అవసరం లేదు, డివిజన్ కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ డివిజన్ ఇస్ రన్నింగ్ సిన్స్ 125. ఎందుకు తీసేశారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళు ఏం లేదు, డివిజన్ లేకుండా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మీద స్పష్టత లేకుండా ఇస్తారు. అవన్నీ మేము తెప్పిస్తాం, తప్పనిసరిగా దాంట్లో కాంప్రమైజ్ లేదు. ఇప్పుడు ఎంపీగా ఉన్నారు మీరు, బీజేపీ తోటి నిజంగా టీడీపీ పోట్లాడి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేసిందా, లేదంటే ఊరికే బయటకు వచ్చారా? మీ వైసీపీ నుంచి మీరు ఇచ్చే ఇదేంటి, దానికి సంబంధించి మీరు క్లారిటీ లేదు ఆయనకి. అది మెయిన్ ఏంటంటే ఒకసారి అది చేయాలంటే ఒకసారి ఇది చేయాలంటారు, క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోవడం వల్లనే రాష్ట్రం నష్టం వాళ్ళ. ఇప్పుడు మీకున్నటువంటి ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టరు. ఇప్పుడు అమరావతికి నిధులు ఇచ్చారు, అయ్యావు యూసీ ఎవరు, కాసేపు సింగపూర్ అంటారు, ప్లానింగ్ కాసేపు అది అంటారు, ఇది అంటారు. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, సంతోషం. 5 ఏళ్లలో పర్మనెంట్ బిల్డింగ్ కూడా లేదు, టెంపరీ బిల్డింగ్ 500 పెట్టి కట్టడానికి 10 ఏళ్ళు పడుతుంది. మరి మీరు ఇంత త్వరగా ఎలాగా పర్మనెంట్ బిల్డింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని టీడీపీ వాళ్ళ ఆరోపణ. ఎక్కడండి, అది కాదండి. ఇప్పుడు ఎన్ని బిల్డింగ్లు కట్టలేదు చెప్పండి 5 ఏళ్లలో అసలు. సర్లేండి వాళ్ళు చెప్తాం.
అలాగే మీకు మీ నియోజకవర్గంలో మీ ప్రత్యర్థి ఇప్పుడు సబ్బం హరి సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు, ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన ఏం మీ ప్రత్యర్థిగా భావిస్తూ ఉన్నారా? మీ విజయం ఎట్లా ఉంటుంది? మీరు లేదు, ఏకపక్షం అండి. నేను చెప్పాను ఇందాక మీకు, అన్ని ఈ రోజున భీమిలిలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల ప్రజలు కోరుకుంటున్నారు. తప్పనిసరిగా ఏకపక్షంగా ఉంటుంది. అవంతి శ్రీనివాస్కి ఎందుకు ఓటేయాలి భీమిలి ప్రజలు? కరెక్ట్గా చెప్పారు మీరు. గతంలో శాసనసభ్యుడిగా 2009, 2014లో 5 సంవత్సరాలు పనిచేశాను. 640 కోట్ల వర్కులు చేశాను. ఎవరి దగ్గర 6 రూపాయలు పుచ్చుకోలేదు. స్థానికంగా అందుబాటులో ఉంటాను. ప్రతి సామాన్యుడు కూడా నా దగ్గర రావచ్చు. నా గన్మెన్లు కానీ, నా పిఏలు కానీ, నా స్టాఫ్ కానీ ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిస్వార్థంగా పనిచేసే నాయకుడు నేను. రెండోది కులాలు చూడడం, మతాలు చూడడం, పార్టీలు చూడడం. అపోజిషన్ పార్టీ కూడా పనిచేసిన వ్యక్తి నేను. అందుకే ఈ రోజున ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. రెండోది నేనేం ఆశించి రాజకీయాల్లో రాలేదు. నాకు భగవంతుడి దయ వల్ల అన్ని కుటుంబ పరంగా కానీ కాలాల పరంగా ఐఎమ్ వెరీ హ్యాపీ సెల్ఫ్ కంటెంటెడ్ మ్యాన్. కాబట్టి నిజంగా సేవ చేద్దాం వచ్చాను తప్పనిచ్చి నాకేదో ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిద్దాం, ఇంకా ఎక్కువ పేరు సంపాదిద్దాం కాదు. అది భీమిలి పేరుకి అర్థమైంది. నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యే నీళ్ళలా ఉన్నాను. 5 ఏళ్ళు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఎలా ఉన్నారు. ఆయన ఎవరు అందుబాటులో లేకపోవడం, అవినీతి ఎక్కువ ఇవ్వడం, వాళ్ళ స్టాఫ్ దగ్గర అందరూ కూడా. దానివల్ల ప్రజలు వాళ్ళ చాలా సంతృప్తిగా ఉంటాం. మళ్ళీ అవంతి గారు అయితే మనకు బాగుంటుంది. అవంతి గారు మనకు నిస్వార్థంగా సేవలు చేస్తాడు, ఎవరిని ఆదరించాడు, ఎవరిని అభిమానించాడు. కాబట్టి అని ఈ రోజున ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. తప్పనిసరిగా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా బాధ్యత మరింత పెరిగింది. ఇవాళ సింహాచలంలోనే తెలుగుదేశం నాయకులు 500 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. వాళ్ళని కూడా స్వాగతం చెప్తూ రాబోయే రోజుల్లో చేరికలు మరింత ఉంటాయి. తప్పనిసరిగా పులివెందుల తర్వాత అత్యధిక మెజార్టీ వచ్చేది భీమిలి నియోజకవర్గం. గెలిపించి జగన్ గారు బహుమతి. జనసేన ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనుకుంటున్నారు? అవును, ఎక్కడ పెద్దగా లేదు సార్ మా దగ్గర. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ నమస్కారం.